హాయ్ యువర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక విషయం షేర్ చేసుకోవాలని మీతో ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఏమైందంటే నిన్న మా బాబుకి వ్యాక్సినేషన్ వేయించాము. వ్యాక్సినేషన్ వేయించిన ఎవ్రీ టైము ఫీవర్ వస్తుందంట. కొందరు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేపిస్తారు, కొందరు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చేపిస్తారు. నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఫీవర్ 3-4 డేస్ వస్తుంది అని అన్నారు. అందుకే నేనేం చేశానంటే ప్రైవేట్ హాస్పిటల్లోనే చేయించాను. సో ఫీవర్ ఒకసారి వచ్చింది మెడిసిన్ వేయంగానే తగ్గిపోయింది. నైట్ టైం వచ్చింది అనమాట. సో మా కన్నయ్య పాపం అది 2 పిక్కలకి వేస్తారు. సో పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళకి బాడీ పెయిన్స్గా అనిపిస్తుంది. పాపం వాళ్ళు చెప్పుకోలేరు కదా, మనమే చూసుకోవాలి. మా కన్నయ్య అయితే చాలా గెట్టోడు, పాపం ఏమీ ఏడిపించాడు, చాలా చాలా కూల్గా ఉంటాడు, ఏమీ ఎక్కువ ఏడాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అనమాట. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే 3-4 డేస్ ఫీవర్ వస్తుంది అని విన్నాను. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే కాస్ట్లీ, కానీ జ్వరం ఎక్కువ రాదని, అంటే వచ్చినా కూడా పెయిన్ ఎక్కువ ఉండదని చెప్పి మెడిసిన్ ఇచ్చారు. సో నేనైతే ఇప్పటికి 3 టైమ్స్ వేయించాను. 3 టైమ్స్కి పెయిన్ ఏమి రాలేదు. పెయిన్ అయితే ఏమనిపించలేదు, ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే మా అబ్బాయి ఏమి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి పెయిన్ ఏం లేదనుకుంటా. కాకపోతే వేసిన అప్పుడు మాత్రం మన కేక మాత్రం బాగా పెట్టాడు. ఆ తర్వాత ఏమీ అడవలేదు, ఫీవర్ ఒక్కటి వచ్చింది. వాళ్ళు పారాసిటమాల్ టానిక్ ఒకటి ఇస్తే అది వేసాను, తగ్గిపోయింది అనమాట. 1 డేనే వచ్చింది. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే 3-4 డేస్ ఫీవర్ వస్తుంది అని విన్నాను. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే కాస్ట్లీ, కానీ జ్వరం ఎక్కువ రాదని, అంటే వచ్చినా కూడా పెయిన్ ఎక్కువ ఉండదని చెప్పి మెడిసిన్ ఇచ్చారు. సో నేనైతే ఇప్పటికి 3 టైమ్స్ వేయించాను. 3 టైమ్స్కి పెయిన్ ఏమి రాలేదు, పెయిన్ అయితే ఏమనిపించలేదు, ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే మా అబ్బాయి ఏమి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి పెయిన్ ఏం లేదనుకుంటా. కాకపోతే వేసిన అప్పుడు మాత్రం మన కేక మాత్రం బాగా పెట్టాడు. ఆ తర్వాత ఏమీ అడవలేదు, ఫీవర్ ఒక్కటి వచ్చింది. వాళ్ళు పారాసిటమాల్ టానిక్ ఒకటి ఇస్తే అది వేసాను, తగ్గిపోయింది అనమాట. 1 డేనే వచ్చింది. నాకైతే తెలీదు గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తే బెటరా, ప్రైవేట్ హాస్పిటల్లో వేస్తే బెటరా అని. నేను బేస్డ్ ఆన్ ఫీవర్ ఎక్కువ రాదు, ఎక్కువ డేస్ ఉండదు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చాను. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ప్రైవేట్ హాస్పిటల్ బెటరా, గవర్నమెంట్ హాస్పిటల్ బెటరా, 2 బెటరేనా, ఏదైనా ఒకటేనా ఏందో అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా కన్నయ్య ఏమి అడగట్లేదు, ఈరోజు సైలెంట్గానే ఉన్నాడు. టానిక్ వేసాను, స్నానం చేయించాను, ఇంకా పాలు తాగాడు, ఇంకా నిద్రపోతాడు ఇంకా కాసేపట్లో. చూడండి. ఓ కన్నయ్య హాయ్ చెప్పు అందరికి, హాయ్ 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 చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్. సో మా కన్నయ్యకి అయితే లైట్గా ఫీవర్ వచ్చింది నైట్, ఇప్పుడైతే ఫీవర్ లేదు, తగ్గిపోయింది. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.